చేస్తున్నాను. నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఇవాళ నేను చేసే అభివృద్ధి కాదు, పార్టీలకు అతీతంగా ఎవరు నా దగ్గరకు వచ్చినా నా వంతు సాయం చేసే అలవాటు నాకు. అందుకని 5 సార్లు పట్టణంలో 5 సార్లు ఎన్నికల్లో ఎక్కడ గెలవరు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చరిత్ర సృష్టించారు. పట్టణాలలో రెండోసారి గెలుచుడే కష్టం. అందుకనే ప్రజలందరినీ కోరుతున్నా, ఈ ఎన్నిక నా కోసం కాదు, పేద ప్రజల కోసం. ముఖ్యంగా బస్తీలలో ఉండే పేదవాళ్ళు, అది దళితులు కానీ, మైనార్టీలు కానీ, బీసీలు కానీ, ఏ కులాలైనా పేదవాళ్ళ కష్టాలు వస్తే ఆదుకుంటానికి ఒక కార్పొరేటర్ ఉంటే, ఆ కార్పొరేటర్ నా వాడైతే, నా పార్టీ వాడైతే, నా దగ్గరికి వచ్చే వాళ్ళైతే ఎమ్మడే నా చేతులంత సహాయం ప్రభుత్వ పరంగా నా పరంగా చేసే అవకాశం ఉంటుంది. ఎంతోమంది అనాథాలు ఉంటారు, భర్త కోల్పోయిన వాళ్ళు ఉంటారు, పిల్లల చదువులకి ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది, ఇల్లు లేని వారు ఉంటారు. ఇవన్నీ తీర్చాలంటే ఒక రాష్ట్ర మంత్రిగా ప్రతి సమస్య నాకు తెలియాలని, ప్రతి గల్లీ నేను తిరగలేను. కాబట్టి 48 వార్డులకు 48 గెలిపించి నాకు 3 ఏళ్లలో ఈ నల్గొండ టౌన్ని మోడల్గా చేయడానికి అవకాశం ఇవ్వాలని, ఇలా రాష్ట్రంలో ఎక్కువ నిధులు తెచ్చుకుని నేనే కోమటిరెడ్డి వెంకయ్య 2000 కోట్లు ఇవ్వాలని పనులు నడుస్తున్నాయి టౌన్లో. ఇంకా 3 సంవత్సరాలు కార్పొరేషన్ మేయర్గా కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇవాళ పేదలకు తెల్ల కార్డు 10 ఏళ్ళు ఆ గవర్నమెంట్లో తెల్ల కార్డు అనే ముచ్చటే లేదు, ఒక్క ఇల్లు లేదు. ఇవాళ టౌన్లో 700 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన 5 లక్షల రూపాయలతో, తెల్ల రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం ఇచ్చిన గవర్నమెంట్, పేదవాళ్ళకు ఉచితంగా బస్సులలో కల్పించడమే కాదు, ఇంకా రాబో కాలంలో పెన్షన్లు పెంచే కార్యక్రమం కానీ, ఇంకా మహిళలకు సంబంధించిన మహాలక్ష్మి పథకంలో ఇచ్చిన గ్యారంటీలు కానీ అన్నీ ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ ఇవాళ గవర్నమెంట్ బొట్టుగూడ హై స్కూల్ని కోమటిరెడ్డి ప్రతి బొట్టుగూడ హై స్కూల్గా మార్చి భారతదేశంలో ఎక్కడ కూడా లేని విధంగా అక్కడ పేదవాళ్ళకు విద్యను అందిస్తున్నాం. ఈరోజు దాంతోపాటు జేబీఎస్తో పాటు మాల్బోలి స్కూల్తో పాటు 18 గవర్నమెంట్ స్కూల్ పట్టణంలో ఉన్నాయి. 6 నెలల్లో ఆ మోడల్గా తీర్చిదిద్దాలి. ఒక రోడ్లు వేసో ఒక డ్రైనేజ్ కట్టంగానే లీడర్ కాదు, పేదవాడు కన్నీళ్ళు వస్తే నాకు కన్నీళ్ళు వస్తాయి. అలాంటి వ్యక్తిగతంలో నాకు మరొకసారి మా అభ్యర్థులను గెలిపించినట్టయితే మీకు చిన్న సమస్య ఉన్నా ఆమెకు చెప్తే, ఆ కౌన్సిలర్ చెప్తే నాకు చెప్తారు. అందుకనే మీ అందరు కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఇది మీ అందరు కూడా ఎవరెన్ని చెప్పినా అవతల పార్టీకి ఓటేస్తే వేస్ట్ అయినట్టే. వాళ్ళు గెలిచేది లేదు కార్పొరేటర్గా, వాళ్ళకి ఎమ్మెల్యే లేడు, గవర్నమెంట్ లేదు, మినిస్టర్ లేదు. ఆ ఓటు వృధా అవుతుంది. ఆ వార్డులో పేదవాళ్ళకి సమస్యలు వస్తే ఇప్పుడు తీర్చేవాడు ఉన్నాడు. అందుకనే 48 వార్డు కార్పొరేటర్గా గెలిపించి గెలిచిన వాళ్ళకు కూడా, ఎందుకంటే చరిత్రలో మొదటి కార్పొరేషన్ ఇది. మనదాకా చిన్న సిటీ మున్సిపాలిటీ, ఇవాళ కార్పొరేషన్ మహానగరం అయ్యింది. అందుకనే మా కార్యకర్తలకు, మా అక్క చెల్లెళ్ళు ఇంత ప్రేమ చూపిస్తున్న మీరు ఇదే ఉత్సాహంతో ఈ వారం రోజులు కష్టపడండి. మీరు కష్టపడేది వారమే, తర్వాత 5 ఏళ్ళు నేను కష్టపడాలి. నాకుంటుంది కష్టం, నాకేం కష్టం అనిపించదు. నాకు ప్రజలలో పేదోళ్ళ మధ్యలో ఉండడమే నాకు ఇష్టం. నల్గొండే నా ఇల్లు, నాకు ప్రాణం అంటే నల్గొండ అంటే ప్రాణం. అలాంటి ప్రాణం ఇచ్చి ఈరోజు ఇంత పెద్ద నాయకుని చేసిన నల్గొండని ఒక మోడల్గా చేసి ప్రతి పేదవానికి ఉచితంగా విద్యను అందించి, గవర్నమెంట్ స్కూళ్ళన్నీ బాగా చేయించి, గవర్నమెంట్ కాలేజీలన్నీ బాగా చేయించి ఈరోజు ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాను. మీరు అన్ని కార్పొరేషన్లలో కంటే ఎక్కువ నల్గొండ కార్పొరేషన్ మొత్తం 100% గెలిపేయాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. చిన్న సమస్య నా దగ్గరికి మీరు రాలేదు, సార్ ఏడు ఉంటాడో ఏమనుకుంటారో అంటాడు. అదే కార్పొరేటర్ కార్తీక్ ఫోన్ చేసిందంటే మీటింగ్లో ఉన్నా ఎత్తి ఏమనే కన్నలు చెప్పేసి అక్కడ మా పిఏకో చెప్పి హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లో మీ ఇంటికి పిలిపించుకొని పనిచేసే కావాలంటే పనులు కావాలంటే కార్తీక్ని గెలిపియండి. లంగలు, రౌడీలు, దొంగలు నల్గొండలో బంద్ అయింది. ఎంత ఇప్పటికి వెళ్ళి నీ 30 ఏళ్ళకే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈరోజు ఇవాళ మొత్తం కూడా రోడ్ల మీద తిరిగే చిల్లర వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పోటీ లేదు. మీ అందరిని చూస్తే నాకు ఒకటే అనిపించింది, మా అక్కలు కంపల్సరీ ఇలా 1000 మెజార్టీతో కార్తీక్ని గెలిపించాలని 2 చేతులెత్తి మొక్కుతూ మీ అందరు కూడా ఒక పేదోళ్లకు పెద్ద కొడుకులాగా నేనుంటానని, నల్గొండ అభివృద్ధే కాదు ఇవాళ మీరు ఈ రోడ్డు చూస్తున్నారు కదా, 700 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ అలా చేస్తానని మీ అందరికి మాటిస్తూ ఇలా ప్రచారం మీ దగ్గర నుంచే మొదలైంది. నల్గొండ కార్పొరేషనే కాదు, ఇంకా వేరే జిల్లాలు కూడా తిరగాలని పిలుస్తారుగా. కాబట్టి మీ అందరికి కోరుతున్నా ఒకటే, ఇది మంచి అవకాశం. ఈ ఎన్నికలు ఎవరికో కాదు, పేదవాళ్ళకు సంబంధించిన ఎన్నికలు. పేదవాళ్ళు బాధలు పడితే రేషన్ కార్డు కావాలంటే
10 ఏళ్ళు రేషన్ కార్డులు వచ్చినాయి మీకు అప్పుడు? ఇప్పుడు వచ్చినాయి కార్డులు, తెల్ల కార్డులు. సన్న బియ్యం వస్తున్నాయి 50 రూపాయల కిలో బియ్యం. అప్పుడునే బియ్యం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాయి బియ్యం. ఇవాళ బస్ ఎక్కితే బస్సు టికెట్ తీసుకుంటున్నా, ఏడికి పోయినా టికెట్ తీసుకుంటలేరు కదా. మీ కరెంటు బిల్లు కడుతున్నా గురించి చిన్న ఇంట్లో ఉంటోళ్ళు. ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి. ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. మొన్ననే 5 కోట్ల రూపాయల చెక్కులు కూడా ఇచ్చినాం, వడ్డీ లేని రుణాలు. మహిళా సంఘాల కోసం ఎస్ఎల్బిసి సాగర్ రోడ్లో 5 కోట్లు పెట్టి పెట్రోల్ బంక్ కూడా కట్టిస్తున్నా. పెట్రోల్ బంక్తో మహిళా సంఘాలకు నెలకు 10 లక్షల రూపాయల ఆదాయం వస్తట్టు. మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళకి, మా అమ్మకులకు అక్కలకు చెప్తున్నా, మీ పిల్లలు ఎవరైనా చదువుకోవాలన్నా ఏదేమున్నా నా దగ్గరికి పంపించండి. మీ కార్పొరేటర్తో నేనే దగ్గరుండి ఇవాళ మీ పిల్లల్ని కూడా చదివించే బాధ్యత తీసుకుంటానని నేనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి మన ప్రభుత్వం ఉన్నది. ఈ 3 ఏళ్ళు కాదు, ఇంకా 5 ఏళ్ళైనా ఇందిరమ్మ రాజ్యమే ఉంటుంది. మీరందరూ కూడా చేయి గుర్తు గేటేసి 1000 మెజార్టీతో ఇస్తే గెలిచిన తర్వాత మళ్ళా ఫస్ట్ మీ హౌసింగ్ బోర్డుకే వస్తా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.